హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 13, 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నుండి క్వశ్చన్ అడిగాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇస్రో చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం SSLV అంటే ఏంటి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీకి సంబంధించిన టెక్నాలజీని ఏ సంస్థకు బదిలీ చేసింది? డైరెక్ట్ ఆన్సర్. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని కనుక చూస్తున్నట్లయితే సింపుల్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో ఇక్కడ సమాధానాన్ని చూద్దాము. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా లేదా చైర్మన్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసిన ఒక లాంచ్ వెహికల్ అదేంటంటే SSLV, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో పేరులోనే అర్థం ఉంది చూడండి. స్మాల్ శాటిలైట్ అంటే చిన్న ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో లేదా నింగిల్లోకి పంపడానికి ఉద్దేశించబడిన ఒక లాంచ్ వెహికల్. లాంచ్ వెహికల్ అంటే మనం వాడుక భాషలో రాకెట్ అంటాం కదా. సో అది. సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఇస్రో. మరి దీని యొక్క తయారీకి సంబంధించిన సాంకేతికత ఉంటుంది కదా, ఆ టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీని బదిలీ చేయడానికి ఇటీవల ఒక సంస్థతో ఇస్రో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఇకపోతే దాదాపు 10 kgs వెయిట్ నుండి అప్ టు 500 kgs వెయిట్ వరకు, లేదా ఇంత బరువు ఉన్న ఉపగ్రహాలు ఉంటాయి కదా, శాటిలైట్స్ ఉంటాయి కదా, పేలోడ్స్ ఉంటాయి కదా, వాటిని అప్ టు 500 kilometers ప్లేనార్ ఆర్బిట్ వరకు ప్రవేశపెట్టే ఉద్దేశంలో భాగంగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని లేదా ఆ టెక్నాలజీని ఇస్రో అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది, దానికి సంబంధించిన ఒప్పందం అనేది ఇటీవల HALతో ఇస్రో కుదుర్చుకుంది. సరిపోతుంది. ఓకేనా? సో ఇది. అండ్ మనకి పోటీ పరీక్షల కోణంలో అడగచ్చు, SSLV D2 ప్రయోగం విజయవంతమైన తేదీ ఏంటి అని చెప్పేసి, February 10, 2023 ఇలాంటివి అవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. అండ్ ఇస్రోకి సంబంధించి ఇటీవల మనం చాలా అంశాలను డిస్కస్ చేశాము. వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇస్రోకి సంబంధించి లేదా స్పేస్ టెక్నాలజీ సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇస్రోకి సంబంధించి సాధిస్తున్న అద్భుతమైన ఘనతలు, చంద్రయాన్ 3 పైన క్వశ్చన్ అడగవచ్చు, ఆదిత్య L1 పైన క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు, ఇలాంటి అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. ఇక ఈ టాపిక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. మరొకసారి స్క్రిప్ట్ని చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు సంబంధించి ఆ సాంకేతిక బదిలీ ఒప్పందం పైన ఇస్రో సంతకం చేసింది. ఓకేనా? సరిపోతుంది. మరి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ రంగ సంస్థల భాగస్వామ్యంతో అంతరిక్ష రంగ వ్యాప్తి అనేది జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము, భారత ప్రభుత్వం కూడా అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి చాలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా 2020 సంవత్సరంలో ఒక ఇనిషియేటివ్ని మనం చూసాము. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు అంతరిక్ష రంగంలో స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. మరి ఫలితాలను కూడా చూస్తున్నాం. ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ధృవ స్పేస్ తరచు వార్తల్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా? ఇక స్టాటిక్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నామంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను.
దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో, ఈ విధమైన ప్రిపరేషన్ పద్ధతితో మనం కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, ప్రతిరోజు తప్పకుండా చూడండి. మీకు 100% కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్కి సంబంధించి వార్తల్లో వచ్చిన అంశాలకి లింక్ చేయడం ద్వారా ప్రిపరేషన్ కూడా పూర్తవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమాధానాన్ని తెలియజేయండి, కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి ఈరోజు ఫస్ట్ టాపిక్ని చూడండి. ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్, ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్న ఒక సంస్థ, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా చెప్పవచ్చు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏడిఆర్. ఏడిఆర్ రిపోర్ట్స్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? భారతదేశంలో రాజకీయాలకి సంబంధించి లేదా ఎన్నికలకి సంబంధించి తరచూ ఏదో ఒక నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది ఏడిఆర్. మనం ఇప్పటికే చాలాసార్లు చాలా రిపోర్ట్స్ని డిస్కస్ చేశాము. ఏదైనా ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందులో గెలుపొందిన నేతలు ఉంటారు కదా, వారికి సంబంధించిన నేర చరిత్ర గురించి తెలియజేస్తుంది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, అటువంటి నివేదికల గురించి మనం చూస్తూ ఉంటాము. అండ్ ఏడిఆర్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండే గణాంకాలు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, మనం వివరణతో కొన్ని సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది కదా. గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్, జాతీయ స్థాయిలో కొన్ని డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వాటిల్లో ఇలాంటి కాంటెంపరీ రిపోర్ట్స్ నుండి సమాచారాన్ని మీరు ఇవ్వండి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారు. ఇక ఏడిఆర్, ఈ సంస్థ 1999 ఇయర్లో ఏర్పాటైంది. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో రాజకీయాలకి సంబంధించి నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు అండ్ ఎన్నికల్లో పారదర్శకతని పెంపొందించడానికి చాలా మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటుంది ఏడిఆర్. మరి అటువంటి ఏడిఆర్ ఒక నివేదికను ఇటీవల విడుదల చేసింది. దేనికి సంబంధించి అంటే నాయకులు, వారసులు. మనం ఇప్పుడు ప్రస్తుతం చూడండి, భారతదేశంలో రాజకీయాలను అబ్జర్వ్ చేయండి, రాజకీయ నాయకులను అబ్జర్వ్ చేయండి. మొత్తం కూడా నెపోటిజం. తండ్రి పొలిటికల్ లీడరు, ఇక వారసత్వంగా వాళ్ళ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్సే అవుతారు. ఇదే జరుగుతోంది ప్రస్తుతం వాస్తవానికి. కానీ ఇది దేశానికి మంచిది కాదు. ఎందుకంటే ఇది ఒక క్వాలిఫికేషన్గా, వారసత్వంగా ఒక క్వాలిఫికేషన్గా అక్వైర్ చేసుకుంటున్నారు. మంత్రి కొడుకు మంత్రి అవుతాడు, లేదా మంత్రి కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, లేదా మంత్రి కొడుకు ఎంపీ అవుతాడు. ఇదే జరుగుతుంది. సో నెపోటిజం. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో అసలు రాజకీయ నాయకులందరినీ అబ్జర్వ్ చేసి ఎంతమంది వారసులు అంటే వారసత్వంగా రాజకీయాల్లో ఏలుతున్నారు అనే అంశం పైన నివేదికను విడుదల చేసింది. అలా భారతదేశంలో చట్టసభలు అంటే ఇక్కడ ఏమేమి కన్సిడర్ చేశారంటే పార్లమెంట్, దేశంలోనే అత్యున్నత చట్టసభ. పార్లమెంట్లో బైకామరలిజంని మనం చూస్తున్నాం. ద్విసభ అంటే లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, వాటిని కన్సిడర్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అసెంబ్లీ, సో వాటిని కన్సిడర్ చేశారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీస్ ఉంటాయి కదా, 3 ఉన్నాయి ప్రస్తుతం, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, వాటిని కన్సిడర్ చేశారు చట్టసభలుగా. అండ్ భారతదేశంలో బైకామరలిజం అమల్లో ఉన్న రాష్ట్రాలు 6 ఉన్నాయి. 6 రాష్ట్రాలు అంటే ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాలు, వాటిని కూడా కన్సిడర్ చేశారు. చేసి ఎంతమంది వారసులు అంటే తండ్రి నుండి కానివ్వండి వారసత్వంగా రాజకీయ నాయకులుగా వెలుగొందుతున్నారు అనే గణాంకాలు రిలీజ్ చేశారు. పార్టీల పరంగా కూడా చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో చట్టసభల్లో 21% నాయకులు వారసులు అని చెప్పేసి ఏడిఆర్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఏడిఆర్ విడుదల చేసింది. కాకపోతే ఏడిఆర్కి సపోర్ట్గా ఇంకొక సంస్థ కూడా మద్దతు ఇచ్చింది, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ. సో మొత్తం ప్రజాప్రతినిధుల సంఖ్య ఎంతమందిని కన్సిడర్ చేశారట అంటే 5204 మంది చట్టసభ సభ్యులు. అయితే ఎంపీ కానివ్వండి, లోక్సభ లేదా రాజ్యసభ, ఎమ్మెల్యే కానివ్వండి లేదా ఎమ్మెల్సీ కానివ్వండి, లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీలు, ఎమ్మెల్సీలు అందరినీ కలిపి. రాజకీయ వారసులు ఎంతమంది ఉన్నారట అంటే 1107 మంది ఉన్నారట. అంటే మొత్తంలో ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ నాయకులను చూస్తే వారసులు 21% అంట. సో మనం పార్టీలను చూసినా కూడా పేరు చెప్పుకుంటూ పోవచ్చు. సో ఒక కుటుంబమే ఏళ్ళ నుండి పరిపాలిస్తున్న కుటుంబాలు ఉన్నాయి దేశంలో తీసుకుంటే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబము, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే వాళ్ళ కొడుకు, ఇవే జరుగుతూ ఉన్నాయి.
సో రాజకీయాలు అనేవి వారసత్వంగా చాలా పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ. ఓకేనా? సో కేంద్ర స్థాయిలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే జాతీయ స్థాయిలో చూస్తే లోక్సభలో 31% వారసులు ఉన్నారంట, రాజ్యసభలో 21% వారసులే ఉన్నారంట. ఇక రాష్ట్రాల వారీగా వారసుల సంఖ్య సో అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో వారసుల సంఖ్య 141, అంటే అన్ని కన్సిడర్ చేస్తే చట్టసభలను. మహారాష్ట్రలో 129 మెంబర్స్ అట వారసులు, కర్ణాటకలో 94, ఆంధ్రప్రదేశ్లో 86, తెలంగాణలో 37. ఇక లింగ ఆధారంగా రాజకీయ వారసత్వం, సో ఎంతమంది కొడుకులు అంటారు కదా, కొడుకుల నుండి వారసత్వంగా రాజకీయాలు కంటిన్యూ అవ్వడము, సో కూతుళ్ళు ఎంతమంది కన్సిడర్ చేసుకుంటారు అలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పురుషులు 18%, మహిళలు 47% అంటే మహిళలు వారసత్వ రాజకీయాల్లో మహిళల పాత్ర పెరుగుతుంది, వారసత్వం ఉన్నవారు అధికంగా కనిపిస్తున్నారు. ఇది స్పష్టంగా మహిళలకు రాజకీయ అవకాశాలు వారసత్వం ద్వారానే ఎక్కువగా లభిస్తున్నాయనే అభిప్రాయానికి బలం. మహిళ రాజకీయ నాయకురాలుగా వెలుగొందుతోంది, ఒక ఎమ్మెల్యేనో ఎంపీయో ఎమ్మెల్సీనో ఒక మంత్రి అవుతోంది అంటే ఖచ్చితంగా వాళ్ళ గాడ్ ఫాదర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ ఫాదర్ కానీ అలా వస్తున్నారు. ఓకేనా? సో పార్టీల పరంగా చూస్తే మనము రాజకీయ నాయకుల సంఖ్య కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీలో వారసుల శాతం 32% అంట. సో కాంగ్రెస్ అంటే మీకు తెలుసు గాంధీ కుటుంబం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక భారతీయ జనతా పార్టీ 18%, ఇక సిపిఎం 8%. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే చూడండి మీరు, ఒకవైపు బీహార్లోకి వెళ్తే లాలూ ప్రసాద్ యాదవ్ సో వారసత్వంగా కొనసాగుతున్నారు. ఇకపోతే అలా ఉత్తరప్రదేశ్లో చూస్తే యాదవ్స్ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలా కొనసాగుతున్నారు. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మరి వారసులు సాధారణంగా అధిక ఖర్చులు పెట్టగలగడం అనేది వాళ్ళకు ఒక అసెట్, ప్రజల్లో గుర్తింపు, పార్టీలో కుటుంబ ఆధిపత్యము. సో ఈ కారణాలే వారసులకు టికెట్లు ఇచ్చే ప్రధాన కారణాలు. సో పార్టీ వాళ్ళ చేతిలో ఉంటే టికెట్లు వాళ్ళకి రావడము, వడ్డించేవాడు మనోడైతే ఉన్నదంతా మనకి పడుతుంది. సేమ్ అదే సమత. రైట్? ఏడీఆర్ 1999 ఇయర్లో ఏర్పాటైంది. ప్రముఖ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. నేర చరిత్ర, విద్యార్హతలు, రాజకీయ నాయకులకు సంబంధించిన చరిత్రలపైన నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. ఓకేనా? సరిపోతుంది. సో ఏడీఆర్ గురించి ఇందాక డిస్కస్ చేశాం కదా. సో కొనసాగింపుగా ఈరోజు వార్తల్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఏడీఆర్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చాడు. సో తన పేరేంటో చూడండి, జగదీప్ చోకడ్ లేదా చోకర్, జగదీప్ చోకడ్ ఇటీవల కన్నుమూశారు. సో తను ఎవరు అంటే కో-ఫౌండర్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇంతకుముందు ఏడీఆర్ రిపోర్ట్ విడుదల చేసిందన్నాను కదా, 1999 ఇయర్లో ఆ సంస్థ విడుదలైంది, సంస్థ స్థాపన జరిగిందన్నాను కదా. ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒక వ్యవస్థాపకుడు కో-ఫౌండర్ మరణించడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ పర్సన్స్. సో ఇటువంటి వాళ్ళు ఒక విజిల్ బ్లోయర్స్గా పనిచేస్తున్నారు, మనకు అవగాహన కల్పిస్తున్నారు రాజకీయాల పట్ల, నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుల పట్ల, ఎన్నికల్లో పారదర్శకత పెంపొందించాలని అవేర్నెస్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా. సో ఒక మహానుభావుడు అని చెప్పొచ్చు. ఓకేనా? సో రీసెంట్గా నిన్నటి రోజున మరణించారు గుండెపోటుతో, వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా. ఓకేనా? అవినీతి రహిత రాజకీయాల కోసం పోరాడిన సామాజిక కార్యకర్త. ఓకేనా? సరిపోతుంది. సో ఇక ఏడీఆర్ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? భారత రాజకీయాల్లో పారదర్శకత, ఎన్నికల వ్యవస్థలో శుద్ధిని తీసుకురావాలని చెప్పేసి అభ్యర్థుల ఆస్తుల వివరాలు, నేర చరిత్ర ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, టెక్నాలజీ. అటువంటి టెక్నాలజీ సంబంధించి మనం ఏఐ అనేది రెగ్యులర్గా మనం చూస్తున్నాము. మరి అందులో ఇప్పటికే ఏఐ డాక్టర్ గురించి మీకు చెప్పాను, ఏఐ నర్స్ గురించి చెప్పాను, ఏఐ టీచర్ గురించి చెప్పాను. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక ఏఐ మంత్రి అల్బేనియాలో వార్తల్లోకి వచ్చారు. ఏఐ మంత్రి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి. తన పేరేంటట అంటే డెల్లా లేదా డెల్లా. సో డెల్లా అల్బేనియా అనే ఒక దేశం. అల్బేనియా ఎక్కడ ఉంటుందంటే ఐరోపా ఖండంలోని ఒక దేశము, ఈ ప్రాంతంలో ఉంటుంది. చూడండి, మీకు ఏదైనా ఒక దేశం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు లొకేషన్ని చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. మీరు రోజు కూడా ఏదైనా ఒక ప్రాంతం వార్తల్లోకి వస్తే, ఆ ప్రాంతం ఏ అంశంతో వార్తల్లోకి వచ్చినా, వివాదాస్పదమైన వార్తల్లోకి వచ్చినా, విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినా, లేదా ఎన్నికలకు సంబంధించి వార్తల్లోకి వచ్చినా చూపిస్తున్నాను. సో ఐరోపా ఖండంలోని ఒక దేశము. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న డయల్లా ఎవరైతే ఉన్నారో నాట్ రియల్, ఏఐ ఇమేజ్. అంటే ఈ పర్సన్ భూమిపైన లేరు,
సో కల్పితంగా మనం చూస్తున్నాం ఏ ఇమేజ్ ఇది, ఓకేనా. సో ప్రపంచంలో తొలి ఏఐ మంత్రిగా డయల్లా ఏ దేశంలో? అల్బేనియాలో. అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మీద ఆధారంగా తయారు చేసిన డిజిటల్ మంత్రిని నియమించింది, ఒక మినిస్టర్ని నియమించుకున్నారు, ఓకేనా. అల్బేనియా ప్రధాని ఏడి రామా ఈ విషయాన్ని ప్రకటించారు, ఏడి రామా, ఓకేనా. ఏ మంత్రికి పెట్టిన పేరేంటట అంటే డయల్లా. డయల్లా అర్థం ఏంటంటే సన్, సూర్యుడు, ఓకేనా. ఏ మంత్రి. సో ఇక్కడ కనిపిస్తున్న మంత్రి తనే, ఓకేనా. ఇక ఇప్పటికే మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డాక్టర్ హువా గురించి చూసాము. ఫస్ట్ ఏఐ డాక్టర్ ఇన్ ద వరల్డ్ హువా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఏఐ నర్స్ తైవాన్లో పరిచయం అయ్యారు ఇటీవల, న్యూరాబోట్ అని చెప్పేసేసి. ఫస్ట్ ఏఐ టీచర్ ఐరిస్ ఇండియా కేరళలో పరిచయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, పేరు గుర్తుపెట్టుకోండి. ఇక డయల్లా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అల్బేనియాలో ఏఐ మంత్రి, ప్రపంచంలో మొట్టమొదటిసారి మంత్రిత్వ శాఖల్లో ఒక మంత్రిత్వ శాఖను తనకు కేటాయించారు. డయల్లా యొక్క బాధ్యతలు ఏంటంటే ప్రభుత్వ టెండర్లు, ప్రజా నిధుల వినియోగంలో డెసిషన్స్ తీసుకునే అధికార బాధ్యత ఇక్కడ డయల్లాకి ఇచ్చారంట. సో డెసిషన్ మేకింగ్ మినిస్టర్గా చూడవచ్చు మనం. 100% అవినీతి లేని టెండర్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యము. సో అవినీతి రహిత దేశంగా అల్బేనియాని చూడడానికి ప్రతి టెండర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడాన్ని డయల్లా పర్యవేక్షిస్తుంది, సరిపోతుంది. వాస్తవానికి ఉన్న రాజకీయ నాయకుల స్థానంలో ఇలాంటి ఏఐ తీసుకొస్తే మంచిదే, ఎందుకంటే అవినీతి ఉండదు, ఓకేనా. ఇక 2025 జనవరి నుంచి డయల్లా ప్రజలకు ప్రభుత్వ సేవల యాక్సెస్ ఎలా పొందాలో ఆన్లైన్ ద్వారా సమాచారం అందిస్తోంది. ఇక అల్బేనియా ఏదైనా ఒక దేశం గురించి మీకు చెప్పినప్పుడు ఆ దేశం లొకేషన్ చూపిస్తున్నాను, రాజధాని చెప్తున్నాను, కరెన్సీ చెప్తున్నాను, ఇవన్నీ స్టాటిక్ జీకే పాయింట్స్. సో అల్బేనియా దేశము, రాజధాని వచ్చేసి తిరానా, కరెన్సీ అల్బేనియన్ లెక్. భౌగోళిక పరిస్థితి యూరప్లో సౌత్ సైడ్లో ఉంటుంది, ఓకేనా. పొరుగు దేశాలు అంటే సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏంటి అని చెప్పేసేసి, ఓకేనా. ఇక నెక్స్ట్ ఏఐ అనే ఒక అంశాన్ని చెప్పాను కాబట్టి ఇంకొక టాపిక్ ఈరోజు ఏఐ రిలేటెడ్గా ఉంది. అది రాష్ట్రీయ అంశం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి, ఈవినింగ్ 7 o'clock అందిస్తున్నాను కదా. రాష్ట్రీయ అంశాలు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు 100% కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే ప్రతిరోజు కవర్ అయిపోతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక ఏఐ గ్రామం అనేది వార్తల్లోకి వచ్చింది. ఆ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న దుద్దిల శ్రీధర్ బాబు గారు లాంచ్ చేశారు పెద్దపల్లి డిస్టిక్లో. ఆ గ్రామం ఏంటి అంటే అడవి శ్రీరాంపూర్ ఎక్కడ ఉంది అంటారు, పెద్దపల్లి డిస్టిక్ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ గ్రామం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలేజ్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఏఐ విలేజ్ని ఎవరు డెవలప్ చేశారు అది కూడా ఇంపార్టెంట్. ఆ సంస్థలు భాగస్వామ్య సంస్థలు గుర్తుపెట్టుకోండి, టీ ఫైబర్ మరియు సూపర్ టీచర్ ఎజు రిఫార్మ్స్ అనే సంస్థ. సో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఏఐ గ్రామంగా గుర్తింపు పొందింది. రాష్ట్రానికి సంబంధించిన సూపర్లేటివ్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలు మనం సూపర్లేటివ్స్గా చూస్తాం కదా, సూపర్లేటివ్. ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి గారు ఏఐ ల్యాబ్ను గ్రామంలో లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. ముఖ్య కార్యక్రమాలు సదుపాయాలు ఏంటంటే గ్రామీణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. స్థానిక జెడ్పీ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది, ఓకేనా. సిఎస్ఆర్ నిధుల సహాయంతో మనకు ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ 100 ఏఐ టూల్ కిట్ల పంపిణీ విద్యార్థులకు చేశారు. ఇదంతా కూడా డైరెక్ట్గా సెంటెన్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది, ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఓకేనా, రైట్. సో ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే విద్యా ప్రగతి, డిజిటల్ లిటరసీ, వ్యవసాయ పురోగతి, ఏఐ లబ్ధి. ఇక నెక్స్ట్ టెక్నాలజీ సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న సంస్థల్లో ఐఐటీస్ గురించి మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాము. అండ్ పోటీ పరీక్షల్లో కూడా పోటీపడి మరి ఐఐటీస్కి సంబంధించిన టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐఐటీస్ సంబంధించి ముఖ్యంగా 2020 నుండి కరోనా విపత్కర పరిస్థితుల నుండి తరచూ వార్తల్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే అవి సాధిస్తున్న అద్భుతమైన విజయాలు, ఇన్నోవేషన్స్. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్సులిన్ తయారీకి చౌకైన పద్ధతిని కనుగొని ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏది అంటారు, ఐఐటి గువాహతి అంటే అస్సాంలోని ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇటీవల చాలా అంశాలతో ఐఐటి గువాహతి వార్తల్లోకి వచ్చింది.
జ్ఞానధార అని చెప్పేసి ఇటువంటివి మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా అస్సాం ట్రెడిషనల్ చట్నీలో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆనవాలను గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివన్నీ కూడా మనం చూసాము. ఐఐటి గౌహతి ఇన్సులిన్ తయారీకి చౌకైన పద్ధతి. ఇన్సులిన్ అంటే మనకు తెలుసు కదా, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్సులిన్ కావాలి. ఓకేనా. సో పరిశోధన సంస్థ ఐఐటి గౌహతి. పరిశోధనకి అంటే ఈ రీసెర్చ్కి నేతృత్వం వహించిన వారెవరు అండ్ ముఖ్య లక్ష్యం మానవ ఇన్సులిన్ను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా సురక్షితంగా తయారు చేయడం పైన ఫోకస్ చేశారు. ఉపయోగించిన సాంకేతికత, సో ఇక్కడ ఏ బ్యాక్టీరియాని యూజ్ చేశారు ఈ ఇన్సులిన్ అభివృద్ధి కోసము అంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ బ్యాక్టీరియాని ఆధారంగా తీసుకొని సరిపోతుంది. ఓకేనా. ఐఐటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో అంటే ఏ ఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఎనఫ్. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు స్టాటిక్ పాయింట్స్ కూడా ఇచ్చాను. ఇన్సులిన్ ఆవిష్కర్త ఎవరు, ప్రపంచంలో మొదటిసారి, సో ఫ్రెడరిక్ బ్యాంటింగ్ 1921 కెనడాలో ఇన్సులిన్ సృష్టికర్త. ఓకేనా. ఇక నెక్స్ట్ రీసెంట్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక ఓటింగ్ వార్తల్లోకి వచ్చింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తిని కల్పించాలి అనే ఒక తీర్మానం పైన భారత్ అనుకూలంగా ఓటు వేసింది. సరిపోతుంది. ఇక్కడ పాలస్తీనా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితులు ఇలాంటి సందర్భంలో ఓటింగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పాలస్తీన్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ చూడండి. అండ్ ఇటీవల కాలంలో మిడిల్ ఈస్ట్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఓకేనా. సో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, అందులో పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి ఇవ్వాలన్న తీర్మానంపై ఓటింగ్ జరిగిందంట. సో సెప్టెంబర్ నిన్నటి రోజు జరిగింది ఓటింగ్. భారత్ యొక్క వైఖరి అనుకూలంగా ఓటు వేశారు, ఎస్. సో ఓటింగ్ వివరాలు, మొత్తం సభ్య దేశాలు 193లో అనుకూలంగా పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా గుర్తించాలి, ప్రతిపత్తి ఇవ్వాలనే అంశం పైన 142 కంట్రీస్ సపోర్ట్ చేశాయి. వ్యతిరేక ఓట్లు 10 దేశాలంట. ఓకేనా. హాజరు కానివి మిగతా వాళ్ళు, అబ్స్టెయిన్స్, ఇటువంటివి రిమైనింగ్. ఓకేనా. తీర్మానంలోని ముఖ్యాంశాలు: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని హితవు, న్యూయార్క్ డిక్లరేషన్కి మద్దతు. ఓకేనా. సరిపోతుంది. ఇక పాలస్తీనా రాజధాని కనుక మనం పరిశీలించామనుకోండి, తూర్పు జెరూసలేము. ఓకేనా. పాలస్తీనా ప్రభుత్వం, పాలస్తీన్ అథారిటీ. భారత్ పాలస్తీనా సంబంధం 1974లోనే భారత పాలస్తీనా విముక్తి సంస్థను అధికారికంగా గుర్తించిందంట. సరిపోతుంది. సారీ. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక ప్రాంతము, ఒక సింకింగ్ ఐలాండ్ వార్తల్లోకి వచ్చింది. సింకింగ్ ఐలాండ్ ఏంటంటే మునిగిపోతున్న ఒక దీవి. ఇటీవల ఇలాంటివి కూడా తరచు మనం చూస్తున్నాము. ముఖ్యంగా సదర్న్ పసిఫిక్ ఓషియానిక్ ప్రాంతంలో చాలా ఐలాండ్ కంట్రీస్ వాతావరణ మార్పుల వల్ల ప్రభావానికి గురై వార్తల్లోకి వస్తున్నాయి. ఫిజీ కానివ్వండి, టోంగా కానివ్వండి, వన్వాటు అయితే ఒక అడుగు ముందుకేసి ఇటీవల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కూడా ఆశ్రయించింది. ఆ తీర్పు గురించి మీకు చెప్పాను ఇవన్నీ కూడా. అండ్ ఇటీవల కొన్ని దేశాలు, ఉదాహరణ తీసుకుంటే ఇండోనేషియా, వాళ్ళ రాజధాని సముద్రంలో మునిగిపోతోంది, సింక్ అవుతోంది అని చెప్పేసి కొత్త రాజధాని అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా తువాలు తుడిచిపెట్టుకుపోతుంది. బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్ ఇట్ ఈస్ సింకింగ్. అటువంటి చూస్తున్నాము. ఇక్కడ ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఒక ఐలాండ్ ఫుగాడ్ లేదా పుగాడ్ అనే ఐలాండ్ ఇటీవల ఒక సింకింగ్ ఐలాండ్గా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొని సింక్ అవుతుంది, సముద్రంలో మునిగిపోతుంది. ఐలాండ్ అంటేనే చుట్టూ కూడా వాటర్ ఉంటుంది కదా, పెనిన్సులా అంటే 3 sides వాటర్ ఉంటుంది. సో ఐలాండ్ మరి ఏ దేశానికి సంబంధించిన ఐలాండ్ ఇది అంటారు. పుగాడ్ ఐలాండ్ అనేది ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించింది. ఇటీవల ఫిలిప్పీన్స్ తరచు వార్తల్లోకి వస్తుంది. ఫిలిప్పీన్స్ నుండి వెలువడే ఒక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారం, రామన్ మెగసెసే పురస్కారం గురించి మనం ఆగస్టు 31 రోజున చూసాము. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా. పుగాడ్ ఐలాండ్ లొకేషన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సింకింగ్ ఐలాండ్గా వార్తల్లోకి వచ్చింది. పుగాడ్ ఐలాండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ, ఏ దేశానికి సంబంధించి? ఓకేనా, ఫిలిప్పీన్స్. రైట్. సో ఏంటి ఇవన్నీ కూడా కొంత డెప్త్గానే ఇచ్చాను. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో మనకి డైరెక్ట్ పాయింట్ అడుగుతారు. ఇప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్గా ఉండేది ఇప్పుడు ఇక ఆపత్తు లేదా విపత్తును ఎదుర్కొంటోంది. రైట్. సరిపోతుంది. ఫిలిప్పీన్స్ సంబంధించి రాజధాని మనీలా,
కరెన్సీ ఫిలిప్పీన్ పెసో, ఓకేనా, భౌగోళిక స్వరూపము. ఫిలిప్పీన్స్లో కూడా మనము గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని చూస్తాము. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనం ఆర్చిపెలాగో లేదా ఆర్కిపెలాగో అంటాము, ఓకేనా. సో సీ లెవెల్ రైజ్కి కారణం వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడు తన స్వప్రయోజనాల కోసం స్వలాభం కోసము చాలా ప్రకృతిని నాశనం చేసే చర్యలు చేస్తున్నాడు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడానికి మానవుడే కారణము. అల్టిమేట్గా అక్కడి నుండి గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ విచ్ ఈజ్ లీడింగ్ టు క్లైమేట్ చేంజ్. అల్టిమేట్లీ పెద్ద పెద్ద గ్లాషియర్స్ కరిగిపోతున్నాయి, రైజ్ ఇన్ సీ లెవెల్ చూస్తున్నాం, దీవులు నీట మునిగిపోతున్నాయి, ఇవన్నీ కూడా, ఓకేనా. ఇక నెక్స్ట్ చైనాలో 8.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ప్యాలియంటాలజీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనాలో 8.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లని గుర్తించారంట. అంటే వీటి వయసు ఇంతనంట. సో పురాతన, ఓకేనా. సో చైనా ఎక్కడ అంటే యునాంగ్ బేసిన్లో చింగ్లింగ్ షాన్ క్షేత్రంలో వీటిని గుర్తించారు. గుడ్ల వయసు దాదాపు 85 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట, ఓకేనా, సరిపోతుంది. ఇక వయసు నిర్ధారణకు ఒక వినూత్న శాస్త్రీయ పద్ధతిని చైనా శాస్త్రవేత్తలు వినియోగించారు. ప్రపంచంలో అటువంటి శాస్త్రీయ పద్ధతిని వినియోగించడం మొదటిసారి. అదేంటో చూడండి. డైనోసార్ గుడ్ల శిలాజాల మీదే పరీక్షలు నిర్వహించారు. అదేంటంటే కార్బోనేట్ యురేనియం లేడ్ డేటింగ్. కార్బోనేట్ యురేనియం లేడ్ డేటింగ్ టెక్నాలజీ ద్వారా డైనోసార్ గుడ్లు ఏ కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పేసి వార్తలకు వచ్చి, ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీని వినియోగించి వీటి యొక్క వయసును కనుగొనడం మొదటిసారి, ఓకేనా, రైట్. సో శాస్త్రీయ ప్రాముఖ్యత. ఇప్పటివరకు వయసు అంచనాల కోసం గుడ్ల చుట్టూ ఉన్న రాళ్ళు అండ్ గట్టు శిలాజాలు మాత్రం ఉపయోగించేవారు. కానీ ఈ పరిశోధన ద్వారా గుడ్లే శాస్త్రీయంగా డేటింగ్కు సరైన ఆధారాలుగా ఉపయోగించవచ్చని నూతన దిశ. ఇది ఇంపార్టెంట్, టెక్నిక్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇక నెక్స్ట్, భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్లౌడ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది అంటే సీడాక్ మరియు టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మధ్య, ఓకేనా. సో స్ట్రెంథెనింగ్ ఇండియాస్ సావరిన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి సంబంధించి ఒక ల్యాండ్మార్క్ ఎంఓయు ఎవరి మధ్యలో కుదిరింది అంటే సీడాక్ అండ్ టీసీఎస్. గుర్తుపెట్టుకోండి, ఉద్దేశం ఏంటో చూడండి. క్లౌడ్ వ్యవస్థ మన ఇండిజినియస్గా డెవలప్ చేయడం కోసము. సీడాక్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ప్రస్తుతం మా మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. అండ్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతదేశ అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. ఉద్దేశం, మరి ఈ ఇద్దరు మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి సావరిన్గా సొంతంగా స్వదేశీ క్లౌడ్ వ్యవస్థ తయారీ కోసము. భారత డేటాను దేశీయంగానే నిల్వ చేయడం. క్లౌడ్ సర్వీసెస్ మనం చూడండి, యాపిల్ ఫోన్లో కానివ్వండి లేదా ల్యాప్టాప్లో కానీ, మన జీమెయిల్లో కానివ్వండి, క్లౌడ్లో స్టోర్ చేసుకుంటామని అంటారు. సో అది పూర్తి స్వదేశంగా మన భారతదేశానికి సంబంధించిన డేటాని మనకు వరకే పరిమితం చేసుకుంటూ స్టోర్ చేయడము. ప్రభుత్వ డిజిటల్ సేవలకు భద్రతతో కూడిన మద్దతు కోసము. నవేడేస్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో డేటా ఇస్ ద వెల్త్. సమాచారమే ఒక వెల్త్, సంపదగా భావించే రోజులు ఇవి, ఓకేనా. అండ్ డేటా భద్రత, స్వదేశీ అభివృద్ధి లక్ష్యాలు. ఏ సామర్థ్యం ఉన్న క్లౌడ్ వేదికలను అభివృద్ధి చేయాలి, డేటా రెసిడెన్సీ నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేయడం కోసం ఉద్దేశము. ఎప్పుడైనా ఇలాంటి ఒప్పందాల గురించి మనం చూస్తున్నప్పుడు ఒప్పందంలో భాగస్వాములు ఎవరు అంటే పార్టీస్ ఏంటి, ఎవరెవరు మధ్య ఒప్పందం, సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఉద్దేశం ఏంటి సరిపోతుంది. ప్రత్యేకత, సూపర్లేటివ్ అలాంటివి, ఓకేనా. ఇక ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ డిజిటల్ సేవలు. ఈ సంజీవని ప్రభుత్వ టెలిమెడిసిన్ సేవ అందిస్తుంది ఇప్పటికే. డయల్ 112 అత్యవసర స్పందన వ్యవస్థ, ఓకేనా, సరిపోతుంది. ఇక సీడాక్ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1988 ఇయర్లో ఏర్పాటైంది. సీడాక్ ప్రధాన కార్యాలయం వచ్చేసి పూణే. టీసీఎస్ స్థాపన 1968 టాటా గ్రూప్. ప్రధాన స్వదేశీ క్లౌడ్ ప్రాజెక్టులు మేఘరాజ్ గవర్నమెంట్ క్లౌడ్, భువన్ ఇస్రో క్లౌడ్. గుర్తుపెట్టుకోండి. డేటా రెసిడెన్సీ అంటే భారతీయ వినియోగదారుల డేటాను భారత్లోనే నిల్వ చేయడము డేటాని. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి, సైన్యానికి సంబంధించి
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక శాఖ, హోంగార్డ్స్ సంబంధించి. వాళ్ళను చైనా సరిహద్దులో కూడా, ఇండో సైనో బార్డర్లో కూడా మోహరింపజేయాలని చెప్పేసి హోం మంత్రిత్వ శాఖ ఆలోచన. అది వార్తలకు వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో హోం మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. సో బార్డర్ వింగ్ హోంగార్డ్స్ ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దు వెంట కొన్ని రాష్ట్రాల్లో ఈ వింగ్స్ లేదా ఈ గార్డ్స్ సేవలు అందిస్తున్నారు. సరిహద్దు వద్ద మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వీరిని ఇక ఇండో సైనో బార్డర్లో కూడా మోహరింప చేయాలని చెప్పేసి అంశము. భారత హోంశాఖ ఇప్పుడు భారత్ చైనా సరిహద్దు వద్ద కూడా బార్డర్ వింగ్ హోంగార్డ్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉంది. ఏదంట? బార్డర్ వింగ్ హోంగార్డ్స్ వారు. బార్డర్ వింగ్ హోంగార్డ్స్ అంటే స్థానిక సరిహద్దు ప్రజల నుండి స్వచ్ఛందంగా ఎంపిక చేసిన సహాయక బలగాలు. యుద్ధ పరిస్థితులు, అత్యవసరాలు, గూఢచారి కార్యకలాపాలు, సహజ విపత్తుల సమయంలో ఆర్మీకి, సరిహద్దు రక్షణ బలాలకు తోడ్పాటును అందించడము. ఓకేనా? వీరు కూడా వాస్తవానికి ఆర్మీ అని గవర్నమెంట్ పిలవదు, కానీ మనల్ని కాపాడడానికి వీళ్ళు కూడా పనిచేస్తారు అన్నట్టు, యుద్ధ సమయంలో కానివ్వండి అలాగా. ఓకేనా? సో మరి ఈ బార్డర్ వింగ్ హోంగార్డ్స్ ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైందంటే హోంగార్డ్స్ యాక్ట్ 1962. ఓకేనా? హోం మంత్రిత్వ శాఖ పరిధిలో. ఇక ముఖ్య లక్ష్యాలు: పటిష్ట పోలీసు సైనిక దళాలకు సహాయక శక్తిగా వీళ్ళు సపోర్ట్గా ఉంటారు. ఆర్మీకి కానివ్వండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ కానివ్వండి, వారికి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా అండ్ టిప్ ఆఫ్లను అందించడము. ఓకేనా? సరిపోతుంది. ఇక ఇప్పటికే చూడండి మీరు, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, భారత్ పాక్, భారత్ బంగ్లా సరిహద్దు వద్ద మనల్ని కాపాడుతున్న సైనిక బలగాలు. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇండో సైనో బార్డర్లో. ఇక ఇండో సైనో బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందం 1962. అస్సాం రైఫిల్స్, సో మయన్మార్ సరిహద్దు వద్ద. సశస్త్ర సీమా బల్ భారత్ నేపాల్ భారత్ భూటాన్ సరిహద్దు వద్ద ఉన్నారు. ఓకేనా? ఇక హోంగార్డ్స్కి సంబంధించి హోంగార్డ్స్ యాక్ట్ 1962. ఇక నెక్స్ట్, ఇప్పటికి మనము సాగర్ పరిక్రమ ఇలాంటివి చూసాము. ఇక్కడ సముద్ర ప్రదక్షిణ అంటే ప్రపంచాన్ని చుట్టి రావడము నౌకాయానం ద్వారా. త్రిశక్తి సైన్యానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచపు తొలి త్రిసేవల మహిళల ప్రపంచ యాత్ర అంటే ట్రై సర్వీసెస్. ఓకేనా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుండి ఈ ప్రాజెక్ట్ను వర్చువల్గా ప్రారంభించారు. ఎక్కడ నుండి అంట? గేట్వే ఆఫ్ ఇండియా. సముద్ర ప్రదక్షిణ పేరుతో. ప్రయాణ లక్షణాలు ఏంటంటే ప్రపంచాన్ని పూర్తిగా చుట్టే సముద్రయానం చేయడము. వరల్డ్ సేలింగ్ స్పీడ్ రికార్డ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం యాత్ర చేస్తారు. ప్రధాన మహాసముద్రాలు, అంతర్జాతీయ పోర్టులలో డిప్లొమాటిక్ స్టాప్లను ఉండడం అండ్ గమనిస్తున్న సముద్రాల జలవాయు, మైక్రోప్లాస్టిక్, జీవ వైవిధ్య సమాచారంపై పరిశోధన కోసము. ఇక ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే నారీశక్తి ప్రతీక, త్రిసేవల మహిళల ధైర్యం, సామర్థ్యం, నాయకత్వం ప్రదర్శన కోసము. ఓకేనా? సరిపోతుంది. ఇక భారతదేశ సముద్ర చరిత్ర ప్రేరణలు ఇప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే 2009-10లో కెప్టెన్ దిలీప్ డొండే గారు భారత తొలి సొంత ప్రయాణ సముద్ర ప్రదక్షిణ చేసిన వ్యక్తి. 2012-13లో అబ్జర్వ్ చేస్తే అభిలాష్ టోమీ తొలి నాన్ స్టాప్ భారతీయ సముద్ర ప్రదక్షిణ చేశారు. 2017-18లో నావికా సాగర్ పరిక్రమ తొలిసారి మహిళా నావికులు. అండ్ 2024-2025లో నావికా సాగర్ పరిక్రమ 2 రీసెంట్గా మనం చూసాము, రెండవ మహిళా నౌకని అనం. ఓకేనా? సరిపోతుంది. ఇక స్టార్టింగ్ పాయింట్, వరల్డ్ సేలింగ్ స్పీడ్ రికార్డ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం అన్నాను కదా, 1972 ఇయర్లో ఈ సంస్థ ఏర్పాటైంది. యూకే కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచ సముద్ర ప్రదక్షిణలకు గరిష్ట గౌరవ ప్రామాణికత నిబంధనలు విధించడము. ఓకేనా? మరి ఇందుకు సంబంధించి INS తరిణిని నిన్నటి రోజున రాజ్నాథ్ సింగ్ గారు, సో సముద్ర ప్రదక్షిణ సంబంధించి INS తరిణిని గేట్వే ఆఫ్ ఇండియా నుండి రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఓకేనా? సో INS తరిణి ఒడిశాలోని తారిణి దేవి ఆలయం ఆధారంగా ఏర్పాటైంది. ఇక నెక్స్ట్, ఒక భాగస్వామ్య ఒప్పందము.
ఏ సంస్థలకు సంబంధించి అండ్ దీనికి సంబంధించి ఒక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా చూస్తాం కదా. ఇక్కడ సూపర్లేటివ్ భారత్లో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కుదిరిన ఒప్పందము. సో ఇందులో ఒప్పందంలో వాటా కూడా ఎవరికెవరికి ఎంతలో చూద్దాము. సో సెప్టెంబర్ 2025 రీసెంట్గా ఒప్పందం జరిగింది. మరి భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారట అంటే గోపాల్పూర్, ఒడిషా రాష్ట్రంలో. ఎనఫ్. మరి ప్రాజెక్ట్ లక్ష్యం భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారీ కేంద్రాన్ని స్థాపించడము, పునరుత్పాదక ఇంధన ఆధారిత హైడ్రోజన్ని అమోనియాగా మార్చడం కోసము. సో భాగస్వామ్య సంస్థలు ఎవరెవరికి మధ్య ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదిరిందట అంటే ఏసీఎంఈ క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎంఈ గ్రీన్ ఎనర్జీ లేదా క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వీరి వాటానేమో 70%. నెక్స్ట్ వచ్చేసి జపాన్కి సంబంధించిన ఐహెచ్ఐ కార్పొరేషన్, వీళ్ళ వాటా 30%తో భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఒడిషాలోని గోపాల్పూర్ వద్ద ఏర్పాటు చేయబోతున్నారు. సరిపోతుంది. ఓకేనా, రైట్. సో గ్రీన్ హైడ్రోజన్ను నత్రజనితో కలిపి అమోనియాగా మారుస్తారు. ఓకేనా, గ్రీన్ అమోనియా ఫర్టిలైజర్ల తయారీలో వినియోగిస్తారు. కార్బన్ లెస్ ఫ్యూయల్గా మెరైన్ ఎగుమతి రంగాల్లో కూడా వినియోగం ఉద్దేశం. సరిపోతుంది. ఇక ఏసీఎంఈ గ్రూప్ అనేది భారతదేశానికి చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థల్లో ఒకటి. రైట్. ఇక గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యం భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలపైన ఫోకస్ చేయండి. ఏ సంవత్సరం వరకు ఏది ఎంతగా సాధించాలి, వికసిత భారత్ లక్ష్యాలు ఏంటి, 2070 నాటికి ఏం సాధించాలి, 2030 నాటికి ఏం సాధించాలి, అండ్ పంచామృత లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యం భారతదేశం నిర్దేశించుకుంది 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు, అంటే గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా. గ్రీన్ అమోనియా ప్రయోజనాలు 100% కార్బన్ రహిత, ఎగుమతిలో కనువైన, ట్రాన్స్పోర్ట్కు సురక్షితం అంట. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. 2028 నాటికి స్వదేశీ సౌర సెల్ల లక్ష్యం గురించి ప్రహ్లాద్ జోషి గారు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా సోలార్ ఎనర్జీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది భారత ప్రభుత్వం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2024 జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే 2024 జనవరి 22వ తేదీన సాయంత్రం పూట భారత ప్రధాని గారు పిఎం సూర్య గారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశారు. దాని ఆధారంగా ఫిబ్రవరి 13th 2024లో ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన ఏర్పాటైంది. ఆ పథకం ఉద్దేశం ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడం, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడము, సౌరశక్తిని ఉత్పత్తి చేయడము, సౌరశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ని అగ్రగామిగా నిలపడము, ఇవి చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చూస్తున్నాం. 2015 సంవత్సరంలో ఏర్పడింది. సౌరశక్తికి భారత్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఇండియా టార్గెట్స్ స్వదేశీ సోలార్ సెల్స్ని భారత్ ఎప్పటివరకు తయారు చేయాలనుకుంటుంది అంటే 2028 కానీ. ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. మూవింగ్ టువర్డ్స్ ఇండిజినస్ వేఫర్స్ అండ్ ఇంగాట్స్. సో సౌరశక్తి ఉత్పత్తులు ఉపయోగంగా ఉండే వీటిని ఇండిజినస్గా తయారు చేయాలని. ఓకేనా. ఇండియా క్రాసెస్ 251.5 GW నాన్ ఫాజిల్ కెపాసిటీలో భారత్ అద్భుత పురోగతి అండ్ అచీవ్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ 2030 టార్గెట్ ఆఫ్ 500 GW. 2030 నాటికి 500 GW కదా, అందులో ఇప్పటికే హాఫ్ని మనం సాధించేసామంట. ఓకేనా. ఇండియా టార్గెట్స్ 1800 GW రెన్యూవబుల్ కెపాసిటీ బై 2047. వికసిత భారత్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలు చూసే సందర్భానికి వికసిత భారత్ నాటికి మన భారతదేశంలో 1800 GW రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలంట. 5000 GW 2070 నాటికి సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. 2028 నాటికి భారత్ పూర్తిగా దేశీయంగా తయారు చేసిన సోలార్ మాడ్యూల్స్, సోలార్ సెల్స్, వేఫర్స్, ఇంగాట్స్ వంటి అన్ని కీలక విభాగాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఈరోజు వార్తల్లో ఉన్నాయి. మనం నిన్నటి క్లాస్లో ఏపీకి సంబంధించి చూసాము. ప్రతిరోజు చూడండి, రాష్ట్రీయ అంశాలు అన్నీ కవర్ అయిపోతాయి.
సో తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం. మీరు అబ్జర్వ్ చేస్తే మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో సెప్టెంబర్ 1, 2025 వీడియోలో తెలంగాణలో 2 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన తీర్మానము శాసనసభ ఆమోదం తెలపబడింది అని చెప్పాను. ఏదైనా ఒక బిల్లు, ఒక తీర్మానము సభ ఆమోదం, చట్టసభ ఆమోదం తెలపబడిన తర్వాత, ఉదాహరణకి జాతీయ స్థాయిలో అయితే పార్లమెంట్ ఆమోదం తెలిపిన బిల్లు రాష్ట్రపతికి వస్తుంది. రాష్ట్రపతి గారు ఆర్టికల్ 111 ఆధారంగా ఆ బిల్లుని ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. మరి రాష్ట్రానికి సంబంధించి అయితే శాసనసభ ఆమోదం తెలపబడిన బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తుంది. గవర్నర్ ఆర్టికల్ 200 ఆధారంగా ఆ బిల్లు పైన సంతకం చేశారనుకోండి, ఆమోద ముద్ర పడ్డట్టే, చట్ట రూపంలోకి వస్తుంది. అది జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు ఉన్నారు. సో బిల్లు పైన సంతకం చేశారు, చట్ట రూపంలోకి వచ్చింది. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీలు ఆల్రెడీ మీకు చెప్పాను, మరొకసారి చూడండి. ఇంద్రేశం మున్సిపాలిటీ సంగారెడ్డిలో అండ్ జిన్నారం మున్సిపాలిటీ సంగారెడ్డి, ఈ 2 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం అయిపోయింది, ఇప్పుడు చట్టంగా మారింది. అండ్ ఒక మున్సిపాలిటీ విస్తరణ పెంపుకు సంబంధించి సో ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణకు కూడా అనుమతిని ఇచ్చారు. ఓకేనా. ఇబ్రహీంపేట గ్రామం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ నుండి వేరు చేసి నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడం కూడా జరిగిందంట. ఓకేనా. జిష్ణుదేవ్ వర్మ గారు. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఆర్టికల్ 200 ఎనఫ్. ఓకేనా. ఇక పంచాయతీరాజ్ సంబంధించి మన అందరికీ తెలుసు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జరిగిన అంశము. ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 24ని మనం పంచాయతీరాజ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదొకటి ఇంపార్టెంట్. మరి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని కూడా జోడించింది. అందులో 29 పవర్స్ని అసైన్ చేశారు పంచాయతీలకు. రాజ్యాంగంలో ఆర్టికల్ 40ని పంచాయతీరాజ్కి లింక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అదొకటి ఇంపార్టెంట్. అండ్ మరి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆధారంగానే రాష్ట్రాలు వాళ్ళకు అనుగుణంగా చట్టాలను చేయొచ్చు కదా. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రస్తుతం అమల్లో ఉంది. అందులో సవరణలు కూడా మనం చూస్తున్నాము. రైట్, సరిపోతుంది. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ఇయర్ అండ్ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019. ఓకేనా. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడం వల్ల జరిగేది. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ప్రస్తుతం మున్సిపాలిటీల సంఖ్య ఎంతకు చేరింది అంటే 142కి చేరింది కొత్తవి ఏర్పాటు అవడంతో. ఓకేనా. ఇక నెక్స్ట్, ఇది ఒక మిస్లేనియస్ టాపిక్గా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేం. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కనుక ఈ మధ్య జరిగితే అడగవచ్చు. జైళ్ల శాఖ అనేది రాష్ట్ర జాబితాలోని అంశము. మనం దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246 లేదంటే షెడ్యూల్ 7ని చూస్తాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి మన భారతదేశంలో, కానీ రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు. అధికారాల విభజన ఉంది కదా, కేంద్ర జాబితా, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, రాష్ట్ర జాబితా, కాన్కరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితా అని. అందులో రాష్ట్ర జాబితాలోకి జైల్లో వస్తాయి. సో జైళ్ళకి సంబంధించి 7th ప్రిజన్స్ డ్యూటీ మీట్ 2025 ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో విజేతగా తెలంగాణ జైళ్ళ శాఖ నిలిచిందంట. ఓకేనా. సో ఈవెంట్ ఆల్ ఇండియా 7th ప్రిజన్స్ డ్యూటీ మీట్ 2025 తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగింది. తెలంగాణ హైదరాబాద్లో మొదటి స్థానంలో తెలంగాణ జైళ్ళ శాఖ నిలిచింది. మొత్తం ఎన్ని పథకాలు సాధించిందంటే 28 మెడల్స్ని సాధించిందంట. ఇది వరుసగా తెలంగాణ 2వసారి ఛాంపియన్గా నిలవడం అంట. ఏమేమో జరిగినాయి ఇందులో, ఈ మీట్లో, డ్యూటీ మీట్లో భాగంగా. ఓకేనా. ఇక ప్రిజన్స్ డ్యూటీ మీట్ జైళ్ళ శాఖ సిబ్బంది మధ్య వృత్తిపర సాంస్కృతిక పోటీలు ఇవి. ఓకేనా. 7th ఎడిషన్ జరిగింది రీసెంట్గా. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక మనం పరిశీలించామనుకోండి, సో జాయిర్ బోల్సనారోకి 27 సంవత్సరాల జైలు శిక్ష. బ్రెజిల్ మాజీ దేశాధినేత. సో బ్రెజిల్కి చాలా ఏళ్ల పాటు దేశాధినేతగా సేవలు అందించిన వ్యక్తి జాయిర్ బోల్సనారో. కొన్ని కారణాల వల్ల ఆ దేశ న్యాయస్థానంచే 27 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించబోతున్నాడు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటారో. సో జాయిర్ బోల్సనారో బ్రెజిల్ దేశానికి సంబంధించి తీర్పు నిన్నటి రోజున రావడం జరిగింది. బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ తీర్పునిచ్చింది. శిక్షాకాలం ఇంప్రిజన్మెంట్ ఇంతనంట. కారణం ఏంటి? 2022 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం అధికారాన్ని వదలకుండా పదవిలో కొనసాగేందుకు తన అనుచరులతో కుట్ర పన్నాడని ఆరోపణల కారణంగా ప్రస్తుతం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు? లులా డా సిల్వా. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరిగింది. జూలై మంత్లో మనం చూసాం భారత ప్రధాని గారు 5 దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్కి వెళ్ళడము. ఓకేనా, రైట్. సో తను అధ్యక్ష పదవీ కాలం ఎప్పుడంటే 2019 నుండి 22 వరకు ఉండే. జైర్ బోల్సినారో లిబరల్ పార్టీకి సంబంధించి ఎవరైనా దేశాధినేతల గురించి చెప్పినప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీ గురించి కూడా మీకు చెప్తున్నాను, ఎందుకో మీకు తెలుసు, ప్రతిరోజు చెప్తున్నాను ఈ మాట. ఇక నెక్స్ట్ ఒక అవార్డు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి పివి నరసింహారావు స్మారక అవార్డు అనేది రావడం జరిగింది. మాజీ ప్రధాని సో దివంగత నాయకులు ఇద్దరు కూడా. సో దివంగత పివి నరసింహారావు గారి పేరు మీద ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారము స్మారక అవార్డు మన్మోహన్ సింగ్ గారికి, గొప్ప ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి గారికి మన్మోహన్ సింగ్ గారికి రావడం జరిగింది. ఓకేనా, రీసెంట్గా పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఫర్ ఎకనామిక్స్ బిరుదాంకితుడు, లేదంటే ఈ సంవత్సరం పురస్కార గ్రహీత ఎవరు అని అడుగుతారు. ఓకేనా, రైట్. ఇక మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే. సో గొప్ప వ్యక్తి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆర్థిక విధానాలకు స్థిరత తీసుకొచ్చారు. తన గురించే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక పుస్తకాన్ని కూడా మనం చూసాము, ఇటీవల కూడా మనం డిస్కస్ చేసాము. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో పనిచేశారు, ఆర్బీఐకి 15th గవర్నర్గా పనిచేశారు, అండ్ డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్కి పనిచేశారు, ఆర్థిక సలహాదారుగా పనిచేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ప్రధానమంత్రిగా 2 విడతలు పనిచేశారు 2004 నుండి 14 వరకు. ఓకేనా. సో జననం 26th సెప్టెంబర్ 1932లో తను జన్మించిన వ్యక్తి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకము, ఏదైనా ఒక పుస్తకం గురించి చూస్తున్నప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ని చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ట్రాన్స్లేషన్ చేయకండి. ఆథర్ ఎవరు సరిపోతుంది. ది చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, ది చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్. సో రచయిత ఎవరు అంటే అమిష్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశపు ప్రముఖ మిథో ఫిక్షన్ రచయిత అమిష్ త్రిపాఠి గారు రాసిన కొత్త పుస్తకము ది చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఓకేనా. ఇండిక్ క్రానికల్ సిరీస్లో భాగంగా వస్తున్న 2వ పుస్తకం ఇదంట. డైరెక్ట్ గుర్తుపెట్టుకున్న పుస్తకం పేరు ఏంటి, పుస్తక నేపథ్యం ఏంటంటే పుస్తకంలో చోళుల దళాల ధైర్యం, సోమనాథ్ దేవాలయ దుర్ఘటన తర్వాత వారి ప్రతీకార యాత్రను ఆధారంగా తీసుకొని రాశారు. సోమనాథ్ అంటే గుజరాత్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల నెవర్ అలోన్ అనే ఏఐ ఆధారిత అభియాన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ సంస్థ పేరు, ఉద్దేశం రాయండి, సరిపోతుంది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చట్టసభల్లో 21% నాయకులు వారసులే అని ఏడీఆర్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఇక ఏడీఆర్ సహ వ్యవస్థాపకులు జగదీప్ చోకర్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇక ప్రపంచంలో తొలి ఏఐ మంత్రి అల్బేనియా దేశంలో, తన పేరు డయల్లా. ఇక అడవి శ్రీరాంపూర్ తెలంగాణలో మొట్టమొదటి ఏఐ గ్రామంగా వార్తల్లోకి వచ్చింది. ఐఐటి గౌహతి ఇన్సులిన్ తయారీకి చౌకైన పద్ధతితో వార్తల్లోకి వచ్చింది. ఇక భారత్ మద్దతు పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి గురించి ఓటు వేయడం జరిగింది. అండ్ పుగాడ్ ద్వీపం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, సింకింగ్ ఐలాండ్గా ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి. చైనాలో 8.5 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు. అండ్ దేశీయంగా క్లౌడ్ వ్యవస్థ అభివృద్ధి కోసం సీడాక్ టీసీఎస్ మధ్య భాగస్వామ్య ఒప్పందము. ఇక బార్డర్ వింగ్ హోమ్ గార్డ్స్కి సంబంధించిన ఒక నిర్ణయం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండో సైనో బార్డర్లో కూడా. అండ్ సముద్ర ప్రదక్షిణ ప్రపంచపు తొలి త్రిసేవల ప్రపంచ యాత్ర ప్రారంభము నిన్నటి రోజున. అండ్ ఇటీవల ఏసీఎంఈ ఐహెచ్ఐ భాగస్వామ్య ఒప్పందం, భారత్లో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఒడిశాలో గోపాల్పూర్ వద్ద. అండ్ 2028 నాటికి స్వదేశీ సౌర సెల్ల లక్ష్యం గురించి ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు. అండ్ తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదముద్ర, ఆర్టికల్ 200. అండ్ 7వ ప్రిజన్స్ డ్యూటీ మీట్ 2025 ఓవరాల్ విజేతగా కన్జిక్యూటివ్ 2వసారి తెలంగాణ జైలు శాఖ నిలిచింది. అండ్ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సినారోకు 27 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కారణం ఏంటి?
అండ్ దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దివంగత పివి నరసింహారావు స్మారక అవార్డు ఎకనామిక్స్ సంబంధించి సేవలు చేసినందుకు గాను ది చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ అనే ఒక పుస్తకము, ఆథర్ ఎవరు, అమిష్ త్రిపాఠి గారు పుస్తకము. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల నెవర్ అలోన్ అనే ఏఐ ఆధారిత అభియాన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఈ కార్యక్రమం యొక్క ఈ నెవర్ అలోన్ అభియాన్ యొక్క ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మీ నుండి నేను కోరుకునేది మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ప్రతిరోజు వీడియో చూడండి. సో వీడియోని చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఖచ్చితంగా ఇవ్వండి. వీడియోని ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం 100 మాత్రమే వస్తున్నాయి. ప్రతి ఒక్కరు నేను సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి క్వశ్చన్ అడుగుతున్నానంటే, రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నాను వాటిని రోజుకు ఒక్కటి చొప్పున అడుగుతున్నాను. ఓకేనా? సో తప్పైనా పర్లేదు, సమాధానం హాఫ్ తెలిసినా పర్లేదు, సమాధానం ఇవ్వండి. రేపు ఎట్లాగో నేను క్లారిటీ ఇస్తాను కాబట్టి, ఎక్స్ప్లెనేషన్ అనేది స్పష్టంగా ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇక కమింగ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి కానీ ఇదే ప్రశ్నగా వస్తే మీరు 100% కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లే స్టోర్లో మన యాప్ విజిబుల్ ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. మీకు డైలీ వీడియో అందిస్తున్నాను కదా, ఇక్కడ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న ప్రతి టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఆగస్టు మంత్కి సంబంధించి ఉన్నాయి, చూడండి. అండ్ ఆ విధంగానే మీకు కోర్సులో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా? సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ని ప్రతిరోజు చూడండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను మన వాట్సాప్ ఛానల్లో. వాట్సాప్ ఛానల్ పేరు వచ్చేసి ప్రవీణ్ సార్. సో మీరు టైప్ చేయొచ్చు, లేదంటే మీకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.